हाय हेलो अस्सलाम वालेकुम। मैं हूँ डॉक्टर मुहिद्दीन बादशाह। आप देख रहे हैं SKMB హిందీ అకాడమీ ఛానల్। మై డియర్ స్టూడెంట్, నేను ఈరోజు ఈద్గా ఎక్స్ప్లెనేషన్ పార్ట్ 2 వీడియో చేయబోతున్నాను. ఎవరైతే ప్రీవియస్ వీడియో ఈద్గా ఎక్స్ప్లెనేషన్ పార్ట్ 1 చూడలేదో అది చూసి ఇది చూడండి. మరి వీడియో 1కి ఇది వీడియో 2 కంటిన్యూషన్ పార్ట్. ఓకే, మనం ఇప్పుడు లెసన్లోనికి వెళ్ళిపోదామా మరి? రైట్. अमीना, अभागिन अमीना और उसका प्यार। हामिद एक ईद का किस्सा देखेंगे, आगे बढ़ते हैं। सो अभागिन, अभागिन माने क्या है? अभाग्युरालैना। अभागिन माने क्या है स्टूडेंट्स? अभाग्युरालैना। अमीना अपनी కోటరీ మే బయటి రో రహీ హై. ఏం చేస్తుంది? తన యొక్క చిన్న గదిలో కూర్చుని ఏడుస్తూ ఉంది. ఎందుకు అంటే ఆజ్ ఈద్ కా దిన్ హై, మరి ఈరోజు పండుగ రోజు. ఉస్కే ఘర్ మే దానా తక్ నహీ హై, మరి తన ఇంటిలో తిండి గింజలు కూడా లేవు. లేకిన్ బట్ హామీద్ ఉస్కే అందర్ ప్రకాష్ హై. హామీద్ అతని లోపల ప్రకాశం ఉంది. బహర్ ఆశాకి కిరణ్, బయట ఆశా కిరణం ఉంది. హామీద్ భీతర్ జాకర్ దాదీ సే కహతా హై. హామీద్ మరి లోపలికి వెళ్ళి తన నాన్నమ్మతో చెప్తున్నాడు, తుమ్ డర్నా నహీ అమ్మా, తుమ్ డర్నా నహీ అమ్మా, మై సబ్సే పహలే ఆ జాऊंगा. బిల్కుల్ నా డర్నా, నీవేమీ భయపడవద్దమ్మా, నేను అందరికంటే ముందులే వచ్చేస్తా, ఏమీ భయపడవద్దు అని నాన్నమ్మకు ధైర్యం చెప్తున్నాడు అనమాట. చూడండి ఇక్కడ నాన్నమ్మ ఏ విధంగా ఏడుస్తుందో చూడండి. ఇక్కడ హామీద్ తన నాన్నమ్మకి నువ్వేమీ భయపడవద్దమ్మా, నేను అందరికంటే ముందుగానే వచ్చేస్తానని చెప్పేసి ధైర్యం చెప్తున్నాడు. आमीना का दिल कचोट रहा है. ఆమీనా కా దిల్ కచోట్ రహా. అమీనా హృదయం చివుక్కుమంటుంది, అంటే ఆమె బాధపడుతుంది, దుఃఖపడుతుంది. ఎందుకంటే गांव के बच्चे अपने पिता के साथ जा रहे हैं. చూడండి ఇక్కడ చూడండి, गांव के बच्चे अपने पिता के साथ जा रहे हैं. సో పిల్లలందరూ కూడా వాళ్ళ పేరెంట్స్ తోటి, ఫాదర్స్ తోటి ఈద్గాకి వెళ్తున్నారు. హామీద్ కా ఆమీనాకి సివా కౌన్ హై, మరి హామీద్కి ఈ ఆమీనా తప్ప మరి ఇంకెవరున్నారు? నాన్నమ్మ తప్ప ఇంకెవరున్నారు? బీడీ బచ్చా కహీ ఖో గయా తో క్యా హోగా. మరి ఆ గుంపులోని, అంటే ఆ క్రౌడింగ్లోని పిల్లవాడు ఎక్కడైనా తప్పిపోతే ఏమవుతుంది? 3 కోస్ చలేగా కైసే, 3 కోస్ చలేగా కైసే, 3 కోసల దూరం ఎలా నడుస్తాడు? पैरों में छाले पड़ जाएंगे. पैर मीन्स లెగ్స్. पैरों में छाले पड़ जाएंगे, కాళ్ళల్లో బ్లిస్టర్స్, బొబ్బలు పడిపోతాయి. జూతే भी नहीं है, తన కాళ్ళల్లో చెప్పులు కూడా లేవాయే. वह थोड़ी दूर चलकर उसे गोदी ले लेगी. మరి పోనీ నేను కొంచెం దూరం వెళ్ళి కొంచెం దూరం ఎత్తుకుని నడిస్తే బాగానే ఉంటుంది. లేకిన్ యహా సేమియా కౌన్ పకాయేగా, మరి కానీ ఇక్కడ సేమియా ఉండేది ఎవరు? पैसे होते तो झटपट लौटते सारी सामग्री जमा करके झटपट बना लेती. డబ్బులుంటే తిరిగి వచ్చేటప్పుడు అన్ని సరుకులు తీసుకుని వచ్చి తయారు చేయవచ్చు. ఈ విధంగా నాన్నమ్మ యహాతో చీజే జమా కర్తే కర్తే ఘంటే లగేగి. ఈ విధంగా నాన్నమ్మ, అమీనా యొక్క నాన్నమ్మ ఏం చేస్తుంది? సో బాధపడుతుంది. ఊళ్ళో వాళ్ళందరూ కూడా, చిన్నపిల్లలందరూ కూడా వాళ్ళ పేరెంట్స్ తోటి మరి ఈద్గాకి వెళ్తున్నారు. మరి నాన్నమ్మ చూడండి, హామీద్కి ఎవరు లేరు కదా, మరి అమ్మ నాన్న లేరు, మరి హామీద్ ఎవరితో వెళ్తాడు అని బాధపడుతుంది. తను ఎత్తుకుని తీసుకుని వెళ్ళి మరి ఈద్గా దగ్గర దింపాలని అనుకుంటుంది. కానీ మరి ఇక్కడ సేవ్యాలు ఎవరు వండుతారు అని చెప్పేసి బాధపడుతూ ఉంది.
సో మై డియర్ స్టూడెంట్స్, మరి ఈ పిక్చర్స్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో హిందీ అనేది పిక్చరైజేషన్ ద్వారా మనకి ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి. गांव से मेला चला, गांव से मेला चला, गांव से मेला चला, गांव से मेला चला और बच्चों के साथ हामिद जा रहा था. చూడండి, గ్రామం నుంచి మేళా అంటే గుంపులుగా ఈద్గాకి వెళ్ళేవాళ్ళు మరి బయలుదేరారు. పిల్లలతో పాటుగా హామీద్ కూడా వెళుతున్నాడు, ఈద్గాకి వెళ్తున్నాడు. షహర్ కా దామన్ ఆగయా, షహర్ కా దామన్ ఆగయా అంటే పట్టణానికి చెందిన పర్వత శిఖర భాగం వచ్చేసింది. సడక్ కే దోనో ఓర్ అమీరోं के बगीचे, बड़े बड़े इमारतें, अदालत, कॉलेज, क्लब, घर आदि दिखाई देते हैं. చూడండి ఇక్కడ స్టూడెంట్స్, బడే బడే అదాలత్, కోర్టులు, కాలేజెస్, క్లబ్స్, ఘర్, ఇవన్నీ కూడా మార్గంలో వెళుతూ ఉంటుంటే కనపడుతున్నాయి. ఇక్కడ చూడండి, ఈ రోడ్డుకి ఇరువైపులా కూడా బగీచే అంటే గార్డెన్స్ కనపడుతున్నాయి. అవి ఎవరివట? పెద్ద పెద్ద రిచ్ పర్సన్స్, అమీరోంకే బగీచే అనమాట. అమీర్ అంటే పెద్ద ఉన్నవాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళ యొక్క గార్డెన్స్. ఈద్గా జానే వాలోं की टोलियां नजर आने लगी, ఈద్గా జానే వాలోं की टोलियां, ఈద్గా జానే వాలోं की टोलियां అంటే చూడండి, ఇక్కడ సమూహాలుగా వెళ్తున్నారు కదా. ఈ సమూహాలను ఏమంటాం అంటే టోలియా అని అంటారు. ఏక్ సే ఏక్ భడకీలే వస్త్ర పేనే హుయే హే అంటే వీళ్ళు ఎలాంటి వస్త్రాలు ధరించారట? వీళ్ళు ఒకళ్ళకి మించినటువంటి ఒకళ్ళు మంచి మంచి డ్రెస్సులు ధరించి మరి ఈద్గాకి వెళుతున్నారు. साहस ईदगाह नजर आने लगी, साहस ईदगाह नजर आई और उसी के पास ईद का मेला. మరి వీళ్ళు నడుస్తూ ఉండగా చివరిగా ఈద్గా అనేది వచ్చింది. ఇస్కే పాస్ ఈద్గా మేళా, ఆ ఈద్గా పక్కనే మరి ఏముంది? ఈద్గా మేళా కూడా ఉంది. మేళా అంటే ఏంటి స్టూడెంట్స్? మేళా అంటే చూడండి, ఈ విధంగా పిల్లలు కొనుక్కోవడానికి టాయ్స్ షాప్స్, స్వీట్ షాప్స్ ఇవన్నీ ఈద్గా పక్కనే ఉన్నాయన్నమాట, పిల్లలు కొనుక్కోవడానికి. नमाज पूरी होते ही सब बच्चे मिठाइयों के दुकाने पर धावा बोल देते हैं. నమాజ్ పూరి హోతే హీ అంటే నమాజ్ కంప్లీట్ చేసుకుంటూనే అయిన వెంటనే సబ్ బచ్చే అందరు పిల్లలు కూడా మరి కిలోనేకి దుకాణం అంటే టాయ్స్ షాప్ మీద మరి టాయ్స్ షాప్ చుట్టూరు చుట్టుముట్టేశారనమాట. ఎందుకు? టాయ్స్ కొనుక్కోవడానికి. మరి హామీద్ దూర్ ఖడా, మరి తనతో వచ్చినటువంటి ఫ్రెండ్స్ అందరూ కూడా మరి నమాజ్ కంప్లీట్ అవగానే టాయ్స్ షాప్ దగ్గరికి వెళ్తే హామీద్ మాత్రం చాలా దూరాన నుంచున్నాడు. ఉస్కే పాస్ కేవల్ 3 पैसे హే, తన దగ్గర ఓన్లీ 3 पैसा మాత్రమే ఉంది. మొహసిన్ బిస్తీ ఖరీద్తా హై, మహమ్మద్ సిపాయి, నూరే వకీల్, సమ్మీ దోబిన్ అంటే మొహసిన్ అనేవాడు బిస్తీ అనే టాయ్ని కొంటాడు, మహమ్మద్ సిపాయి అంటే సోల్జర్ అనే టాయ్ని కొంటాడు, నూరే వకీల్ లాయర్ టాయ్ని కొంటాడు, సమ్మీ దోబిన్ వాష్రూమెన్ టాయ్ని కొంటారు. దీస్ ఆల్ టాయ్స్ ఆర్ మేడ్ విత్ క్లే, మట్టితో తయారు చేసినవి అనమాట. సో हामिद खिलौनों को कैसा देखता है? देखिए, हामिद खिलौनों को ललचाई आंखों से देखता है. कैसा देखता है? ललचाई आंखों से देखता है. చాలా ఆశతో మరి హామీద్ ఎలా చూస్తాడు? హామీద్ ఆ టాయ్స్ అన్నింటినీ ఆశాపూర్వక దృష్టితో ఆ బొమ్మలను చూస్తాడనమాట. మరి చూడండి, ఇక్కడ
అతడు తన్ను తాను ఏ విధంగా నచ్చచెప్పుకుంటాడంటే, ఏ విధంగా నచ్చచెప్పుకుంటాడు, కానీ తన దగ్గర 3 పైసలే ఉన్నాయి. తన ఫ్రెండ్స్ అందరూ కూడా వస్తువులు కొనుక్కుంటున్నారు. తన్ను తాను ఈ విధంగా నచ్చచెప్పుకుంటూ ఉంటాడనమాట. మిట్టీ కే తో హై, గిరే తో చుకనాచూర్ హో జాయేంగే, చుకనాచూర్ హో జాయేంగే, హో జాయెం. ఇవేం అనుకుంటున్నాడంటే, ఇవన్నీ మట్టి బొమ్మలేగా, క్రింద పడితే పగిలిపోతవి అని చెప్పేసి తన్ను తాను సంజాయించుకుంటున్నాడు. ఫిర్ మిఠాయియోంకి దుకానే ఆతీ హై. తర్వాత మిఠాయి దుకాణాలొస్తాయి. మరి కిసీనే రేవడి లి, కిసీనే గులాబ్ జామున్, కిసీనే సోహన్ హల్వా. మరి ఒకళ్ళేమో సోహన్ హల్వా కొన్నారు, ఒకళ్ళేమో గులాబ్ జామున్, ఇంకొకళ్ళేమో నువ్వుల జీడిలు కొన్నారనమాట. మరి ఇక్కడ చూడండి, మొహసిన్ అంటున్నాడు. మొహసిన్ ఏమంటున్నాడంటే, ఇక్కడ మిస్ అయింది పాయింట్. మొహసిన్ ఏమంటున్నాడంటే, హియర్ సి మొహసిన్ ఏమంటున్నాడు, రేవడి లేలే కితనా ఖుష్బూదార్ హై. ఎంత మరి ఈ రేవడి నువ్వుల ఉండలు తీసుకో, ఎంత తీయగా ఉన్నాయో, ఎంత సువాసనగా ఉన్నాయో అని అన్నాడన్నమాట. అప్పుడు హామీద్ ఏమంటాడంటే, రఖే రహో క్యా మేరే పాస్ పైసే నహీ హై, మేరే పాస్ పైసే నహీ హై అని అంటాడనమాట. నా దగ్గర డబ్బులు లేవనుకుంటున్నావా, ఉండనివి అని చెప్తాడనమాట. నా దగ్గర డబ్బులు లేవా ఏంటి అని అన్నాడు. అప్పుడు సమ్మీ బోలా. అప్పుడు సమ్మీ ఏమన్నాడంటే, 3 ही पैसे हैं, 3 पैसे में क्या क्या लोगे. రే నీ దగ్గర 3 పైసలే ఉన్నాయి, ఆ 3 పైసలతో నువ్వేం కొంటావు అని ప్రశ్నించాడు. మరి హామీద్ మౌన్ రహగయా. హామీద్ మౌనంగా ఉండిపోయాడు. మరి తర్వాతన ఫస్ట్ టాయ్ షాప్స్ అయిపోయినాయి. అక్కడ మొహమ్మద్, మొహసిన్, నూరి, సమ్మి వాళ్ళకి కావాల్సినటువంటి టాయ్స్ కొనుక్కున్నారు. తర్వాత స్వీట్ షాప్స్ వచ్చాయి. స్వీట్ షాప్ దగ్గర ఒకళ్ళు రేవడియా, గులాబ్ జామున్, సోహన్ హల్వా ఈ విధంగా కొనుక్కుని తర్వాత వచ్చే షాప్ ఏంటంటే యుటెన్సిల్స్ షాప్స్, అంటే కిచెన్ ఐటమ్ అమ్మేటటువంటి కిచెన్ ఐటమ్స్ ఉంటాయి కదా, చపాతీలు తయారు చేసుకునేవి, వేడి వస్తువుల్ని స్టవ్ మీద నుంచి కిందకి దింపే పట్కర్రు, టాంగ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి టాంగ్స్ ఉండేటటువంటి ఒక లోహే మానే యుటెన్సిల్స్ షాప్, చీజోं की दुकानें आती हैं. కై చిమిటే రకే హుయే. అక్కడ చాలా చిమటాలు పెట్టారనమాట. అంటే చాలా టాంగ్స్ అనేవి పెట్టారు. చిమటా మానే క్యా హై, చిమటా అంటే ఏంటి స్టూడెంట్స్, ఏదైనా ఒక వేడి వస్తువుని మరి చపాతీ లాంటివి లేదా ఏదైనా హీట్గా ఉండే బౌల్స్ని మరి స్టవ్ నుంచి కిందకి దింపేటప్పుడు యూజ్ చేసేవి. చూడండి, ఇక్కడ హామీద్ చేతిలో ఉంది. ఎస్, దీన్ని చిమట అంటారు. హామీద్కు ఖ్యాల్ ఆతా హై. ఎప్పుడైతే ఆ షాప్ దగ్గర తను మరి టాంగ్ చూస్తాడో తనకి గుర్తుకొస్తారు ఎవరయ్యా అంటే తన నాన్నమ్మ గుర్తుకొస్తారు. ఏ విధంగా, దాదీకే పాస్ చిమటా నహీ హై, దాదీకే పాస్ చిమటా నహీ, నాన్నమ్మ దగ్గర చిమటా లేదు కదా, తవే సే రోటియా ఉతార్తీ హై తో హాత్ జల్ జాతే హై. మరి ఎప్పుడైతే మరి నాన్నమ్మ రొట్టెలు కాల్చేటప్పుడు చేతి వేళ్ళు కాలుతున్నాయి అనే విషయం హామీద్కు గుర్తుకు వస్తుంది. మరి ఇప్పుడు చూడండి ఏమనుకుంటున్నాడు, అగర్ చిమిటా లేజాకర్ దాదీకో దేదే. ఒకవేళ ఈ అట్ల కాడ అంటే ఈ టాంగ్ని తీసుకువెళ్ళి నాన్నమ్మకి ఇస్తే ఎంత సంతోషిస్తుంది. మరి ఇంకేమంటున్నాడు, తో కితనా ప్రసన్న హోగి. ప్రసన్న అంటే సంతోషిస్తుంది అనమాట. ఫిర్ ఉన్కి ఉంగ్లియా కభీ నహీ జలేంగి. మరి ఆమె నాన్నమ్మ యొక్క వేళ్ళు మరి ఎప్పుడు కాలవు. దాది అమ్మ చిమటా దేఖ్తే హీ దౌడ్కర్ మేరే హాత్ లేలేగి అనుకుంటున్నాడు ఆ మేళాలోని. ఇది నేను కొంటే గనక మరి నాన్నమ్మ చేతులు కాలవు. ఎప్పుడైతే నేను ఇది చిమటా కొనుక్కుని తీసుకుని వెళ్ళాను, నాన్నమ్మ నా చేతిలో ఉన్న చిమటాను చూసి పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చి నా చిమటాని లాక్కుని ఏమంటుందంట, కహేంగి మేరా బచ్చా అమ్మాకి లియే చిమటా లాయా హై. నా కొడుకు అంటే నా మనవడు నా కోసం మరి టాంగ్ తెచ్చాడు అని అంటుంది. హజారే దుఆయే దేతే రహేంగి. మరి వేల కొలది ప్రార్థనలు చేస్తుంది, దువాలు చేస్తుంది.
फिर पड़ोस की औरतों को दिखाएगी, మరియు ఇరుగు పొరుగు ఆడవాళ్ళకు చూపుతుంది. మరి హజారో దుఆయ్ దేతీ హై, వేల కొలది మరి ఏం చేస్తుంది, దీవెనలు ఇస్తుంది, దుఆలు చేస్తుంది. సారే గాँव के ఏ, और तुरंत सुना, ఇక్కడ కొన్ని మిస్టేక్ అయిపోయింది. यस, सारे हामिद फिर पड़ोसी औरतों को दिखाएंगी, सारे गांव में చర్చ होने लगेगी. మొత్తం ఊరంతా కూడా చర్చ జరుగుతుందట. ఏమని, హామీద్ చిమిటా లాయా హై, కితనా అచ్చా లడ్కా హై. హామీద్ తన నాన్నమ్మ కోసం చిమిటా తీసుకొచ్చాడు, ఎంత మంచి పిల్లవాడమ్మా అని ఊరంతా కూడా అనుకుంటారంట. బడోంకి దుఆయే సీదా అల్లాహ్కి దర్బార్ మే పహుంచతీ హై. మరి పెద్దవాళ్ళ యొక్క ప్రార్థనలు మరి దీవెనలు మరి డైరెక్ట్గా అల్లా దగ్గరికి మరి తురంత్ మరి అల్లా దగ్గరికి వెళ్తాయి, దర్బార్లోకి వెళ్తాయి. మరి వెంటనే వినడం కూడా జరుగుతుంది, స్వీకరించబడతాయి అని దాని అర్థం. హామీద్ని దుకాన్దార్ సే పూచా. ఇప్పుడు చూడండి, హామీద్ ఏం చేస్తున్నాడు, మరి చిమ్టా కొనాలని డిసైడ్ అయ్యాడు కదా. సో హామీద్ దుకాన్దార్ సే పూछता है, यह चिमटा कितने का है. चाह पैसे कीमत सुनकर हामिद का दिल बैठ गया. హామీద్ అడుగుతున్నాడు, వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ దిస్ టాంగ్ అని అడగగానే ఆ షాప్ కీపర్ 6 పైసా అని ఆన్సర్ ఇవ్వగానే ఆ 6 పైసా ఆన్సర్ విన్న వెంటనే हामिद सुनकर हामिद का दिल बैठ गया. వెంటనే మరి ఆ 6 పైసల రేట్ విన్న వెంటనే హామీద్కి గుండె జారిపోయినట్టు అన్నమాట. మరి తర్వాత మరి हामिद उसे हामिद ने दुकानदार से पूछा. हामिद షాప్ కీపర్తో అడుగుతున్నారు, మరి గుండె ధైర్యం చేసుకుని కలేజా మజబూత్ కర్కే కహా, 3 पैसों లోగే, 3 పైసలు తీసుకుంటావా. దుకాన్దార్నే బులాకర్ చిమటా దే దియా. ఆ షాప్ కీపర్ 3 పైసలకి అగ్రి అయ్యి 3 పైసలకి టాంగ్ని ఇచ్చేస్తాడు. హామీద్ని ఉసే ఇస్ తరహ్ కందే పర్ రకా. హామీద్ ఆ టాంగ్ని ఈ విధంగా తన షోల్డర్ మీద పెట్టుకున్నాడు. ఎలా పెట్టుకున్నాడంటే, అది రైఫిల్ ఉంటుంది కదా, లాంగ్ బందూక్ గన్, లాంగ్ గన్ ఉంటుంది చూసారా, ఆ విధంగా తన షోల్డర్ మీద పెట్టుకున్నాడు. और शान से अकड़ता हुआ संगियों के पास आया. మరి చాలా గర్వంగా దర్పంగా మరి తన ఫ్రెండ్స్ దగ్గరికి మరి ఆ స్నేహితుల దగ్గరికి వెళ్తాడనమాట. చాలా గర్వంతో, చాలా ప్రౌడ్ ఫీల్ తోటి తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు దోస్తోనే మజాక్ కియా, వాళ్ళందరూ కూడా ఎగతాళి చేస్తారనమాట. అప్పుడు స్నేహితులంతా ఎగతాళి చేస్తారు. ఎగతాళిగా ఎలా మాట్లాడతారు, ఏమని అంటారంటే, యా చిమ్టా క్యూలాయా పగలే, అరే పిచ్చివాడా, దీన్ని ఎందుకు తెచ్చావురా, ఇస్సే క్యా కరేగా, దీన్ని ఏం చేసుకుంటావు అని ఎగతాళిగా హేళన చేస్తూ మాట్లాడారన్నమాట. ఇందాక మనం చదివినటువంటి పారాగ్రాఫ్లోని చూడండి పిక్చర్, ఇదిగా చిమట చూడండి. తను మేళాలో ఉన్నప్పుడు తన నాన్నమ్మ చేతులు మరి చపాతీలు చేస్తున్నప్పుడు చేతులు కాలిపోతుండే దృశ్యాన్ని చూస్తూ ఉండేవాడు. మరి ఈ దృశ్యాన్ని తను చూడలేకపోయి ఉండేవాడు. ఎప్పుడైతే మరి మేళాలో మరి వెళ్ళాడో, అక్కడ యుటెన్సిల్స్ షాప్లో చిమ్టా కనపడిందో, తన నాన్నమ్మ రొట్టెలు కాలుస్తున్నప్పుడు తన చేతులు కాలిపోయే దృశ్యాన్ని తను గుర్తు చేసుకున్నాడు. అప్పుడు చూడండి, మేరా బచ్చా అని నాన్నమ్మ ఎంత ఆశగా చూస్తుంటుందో చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా. ఎస్, చూడండి, మజేదార్ ఈద్గా మేళా, ఈద్గా పక్కన మరి ఈద్ మేళా కూడా ఇలాగే ఉంటుంది. చూడండి, స్వాదిష్ట చాట్, స్వాదిష్ట చూడండి, స్వీట్ షాప్స్, టాయ్ షాప్స్, ఇవన్నీ కూడా మనకి కనపడుతున్నాయి. ఇక్కడ మనం చూడవచ్చు, హామీద్ షాప్ కీపర్ తోటి ఆ టాంగ్ని బార్గెనింగ్ చేస్తూ మరి కొంటున్నాడు. యాక్చువల్గా టాంగ్ ప్రైస్ ఎంత, 6 పైసా, కానీ తన దగ్గర 3 పైసానే ఉంది. 3 పైసాకి ఇస్తావా అని అడగానే షాప్ కీపర్ మరి 3 పైసాకే టాంగ్ని ఇచ్చేస్తాడు.
చూడండి ఇక్కడ నెక్స్ట్ పేజ్. హామిద్‌ని అపరాధీ భావ్ సే కహా. హామిద్ తన ఏమన్నాడు, అపరాధ్ అంటే తప్పు చేసిన వాడిగా మరి చాలా ఈ విధంగా చెప్తున్నాడు. తుమ్హారీ ఉంగ్లియా తవే సే జల్ జాతీ థీ. అమ్మా నువ్వు ఎప్పుడైతే మరి చపాతీలు మరి తయారు చేస్తున్నప్పుడు నీ చేతులు కాలిపోతూ ఉండేవి, నీ వేళ్ళు కాలిపోతూ ఉండేవి. ముస్సే దేఖా నా జాతా థా అమ్మా, నేను చూడలేకపోతూ ఉండేవాడిని. ఇస్లియే మే ఇసే లివా లాయా, అందుకోసమే నేను దీన్ని నీకోసం తీసుకొచ్చాను నాన్నమ్మ అని అనగానే ఆమినా కా క్రోధ్. ఆమినా కా క్రోధ్ అంటే ఆమినా కోపం, ఇప్పటివరకు కోప్పడింది కదా, ఆమినా కా క్రోధ్ తురంత్ ఇమీడియట్గా స్నేహమే బదలగయా. తన ఆమినా కోపం వెంటనే స్నేహంగా మారిపోయింది. వహ్ మూక్ స్నేహత, అది ఒక మూగ స్నేహం. మార్మిక్ ప్రేమత జో రస और स्वाद से भरा है. మరి ఈ విధంగా బచ్చే మే కితనా త్యాగ్, ఆ పిల్లవాడిలో ఎంత త్యాగం, కితనా సద్భావ్, ఎంత సద్భావన, మరి కితనా ఔర్ కితనా వివేక్, ఎంతటి వివేకం ఉంది. दूसरों को खिलौने लेते और मिठाई खाते देखकर इसका मन కితనా లల్చాయా హోగా. ఇతరులు ఆట బొమ్మలు కొనడం, మిఠాయిలు తినడం చూసి తన మనసు ఎంత ఆశకు గురి అయ్యి ఉంటుంది అని నాన్నమ్మ మరి బాధపడుతూ ఉంది, మనసులో బాధపడుతూ ఉంది. వహాబీ అపని బుడియా దాదీకి యాద్ బనీ రహి. అప్పుడు కూడా ఈ ముసలి నాన్నమ్మ గుర్తుకు వచ్చింది అంటే ఎంత గొప్ప పిల్లవాడమ్మా. మరి అమీనా కా మన్ గద్గద్ హోగయా. అమీనా మనస్సు ద్రవించిపోయింది. ఆంచల్ ఫైలాకర్ హామీద్కు దుఆయే దేతీ జాతీ హై. మరి ఆమె తన సారీ బోర్డర్ని స్ప్రెడ్ చేసి ప్రార్థన చేస్తుంది, దువా చేస్తుంది, దీవెనలు ఇస్తుంది. ఎవరు ఆసూకి బడి బడి బూందే గిర్తీ జాతీ థీ. మరి కళ్ళలో నుంచి మరి పెద్ద పెద్ద కన్నీటి బిందువులను రాలుస్తుంది. హామీద్ ఇస్కా రహస్య క్యా సమస్తా. మరి హామీద్కు దీని రహస్యం ఏమి అర్థం అవుతుంది. మై డియర్ స్టూడెంట్స్, ఇది ప్రేమ్చంద్ కహానీ పర్ ఆధారిత కహానీ. సో ఐ హోప్ దట్ యూ అండర్స్టూడ్ దిస్ స్టోరీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మీరందరూ కూడా పేషెన్సీతో మరి విన్నారు. ఓకే, థ్యాంక్ యూ. మరి ఇక్కడికి ఈద్గా లెసన్ మనకి కంప్లీట్ అయిపోయింది. మిగిలిన ఈద్గాలో నుంచి, ఈ పాఠంలో నుంచి కొన్ని ముఖ్యమైనటువంటి వ్యాకరణాంశాలు, మీనింగ్స్, ఇవన్నిటిని నేను సపరేట్ వీడియోలో చేస్తాను. మరి అప్పటి వరకు మరి ఈ వీడియో చూడండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్.